ఇప్పుడే పోయా ప్యారడైస్ టీజర్ చూశాను భయ్యా. ఏంది భయ్యా అది అరాచకం భయ్యా, ఘోరం దారుణం. జడలు ఆ జడలు చూస్తుంటే ఆడ మనిషి కంటే ఎక్కువ ఉన్నాయి భయ్యా జడలు. ఇక్కడ పై నుంచి కింద దాకా జడలు ఏలాడుతున్నాయి. జడలుర్రు, మెడలుర్రు, తొడలుర్రు, వడలుర్రు, పేగులు తీస్తాను బిడ్డ, పేగులు తీసి ఆరేస్తాను బిడ్డ అంటే అప్ప అప్ప భయ్యా భయం వేస్తుంది భయ్యా. ఇదో బెదరో నేను చెప్పేది ఒకటే అందరికీ, ఈ సినిమాని వచ్చిందంటే అందరూ చూడండి థియేటర్కి వెళ్ళి. ముఖ్యంగా తెలంగాణ మొత్తం చూడాల్సింది ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తా ఉన్నాం. ఆ పాట అయితే దారుణం పోయి అరాచకం. మొదట్లో అప్పట్లో ఫస్ట్ టీజర్ ఇది ఒక లంజా కొడుకు కథను వచ్చినప్పుడు భయం వేసినాడు, వణుకు షేక్ వచ్చేసింది. ఆ టీజర్ లేనిది, ఆ యాక్టింగ్ లేనిది, ఆ క్యారెక్టర్ లేనిది, అయ్యా బాబాయ్ తలుచుకుంటేనే భయం వేసిపోతుంది. ప్యారడైస్ అంటే అసలు ఏందో నాకు అర్థం అవట్లే. స్వర్గమా నరకమా, ఆడోళ్ళు ఉంటారా మగోళ్ళు ఉంటారా, నాని అన్న లుక్ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. అసలు ఆడ మగానా మధ్యలోనా ఏందో అసలు అది ఏందో క్యారెక్టర్ ఏందో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తే చూడాలని వెయిట్ చేస్తున్నాం అందరం. ప్రపంచం అంతా తక్క 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 లాడిపోతుంది లోపల. ఎప్పుడెప్పుడు వస్తా థియేటర్ పోదామా, కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని మరి ఈ సినిమా చూస్తా. వస్తే పోయి నేను 10,000 రూపాయలు టికెట్ ఉన్నా పర్లే చూస్తా పోయి నేను. టీజర్లు హైలైట్ ఆ ప్లేటులు తీసుకుని అంత ఒళ్ళంతా రక్తం వేసుకొని ములుగుట్లో తీసి దిక్కుమాలను తీసి ఎవడన్నా నాశనం అయిపోవాలి, ఎవడైతే నన్ను నాశనం చేయాలనుకున్నాడు ఓడి తీసి అందరూ పోవాలని ఇట్లా తిప్పి 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 పిప్పి చేసి పెట్టాడు అంతా. ఏంది భయ అదేమో పాట, మొల దారం లేనుండ్రా, బట్టలు లేనుండ్రా, బట్టలు లేకుండా బతికే పోండ్రా, సిగ్గు శరం లేనుండ్రా అని ఆ పాటలు వింటా ఉంటే అబ్బా అబ్బా ఇది కాదు కావాలా సినిమా అంటే. ఇది సిగ్గు శరం లేనిదే సినిమా అని దీంతో ప్రూవ్ అయిపోయింది అనమాట ఈ పాటతో. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు ఇందులో యాక్టింగ్ చేస్తారు. తాతగారు అయ్యి బాబోయ్ కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, కలవర్ కింగ్, అన్నింటిలో కింగ్ ఆయన. మొన్న తాత క్యారెక్టర్ చింపారేసాడు. దీంట్లో కూడా తాత క్యారెక్టర్ కానీ చేసాడంటే అదిరిపోద్ది అంతే. ఇంకా తాత క్యారెక్టర్ చేయాలంటే విలన్ గా చేయాలంటే మోహన్ బాబు గారు చేయాలి. అది విలన్ అయినా సపోర్ట్ అయినా హీరోగా విలన్ గా విలక్షణ నటుడుగా కమెడియన్ గా ఏది చేయాలని సరే అతనే చేయాలి. నానికి ఈ సినిమాతో ప్యారడైజ్ సినిమాతో నేషనలే కాదు ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, టాస్కర్ అవార్డు ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు నానికి ఇచ్చేయాలంతే. ఎన్ని అవార్డులు కావాలంటే మీరు ప్యారడైజ్ సినిమా కోసం కొత్త అవార్డులు కూడా క్రియేట్ చేయాలేమో అట్లుంది. ఇది ఈ ప్యారడైజ్ సినిమాకి 1000 కోట్లు కదా నాకు తెలిసినంత వరకు. దీనికి ఈ ప్యారడైజ్ సినిమాకి ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే మాత్రం ప్రపంచం మొత్తం కలిపి 70,000 కోట్ల నుంచి 80,000 కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతే. ఈ సినిమా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అంతే టర్న్ ఓవర్ అంతే. ఈ సినిమాతో మనం నేచురల్ స్టార్ నాని ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ అయిపోతాడు అంతే. ఈయన నేచురల్ స్టార్ గ్యాంగ్ స్టార్ అనేది ఏం అర్థం కాదు. సినిమా ఫీల్డ్ మొత్తానికి, ప్రపంచంలో ఉన్న సినిమా ఫీల్డ్ మొత్తానికి గ్యాంగ్ స్టార్ అవుతాడు ఈయన. సంపూర్ణేష్ బాబు కమెడియన్ గానే చూసాం, విలన్ గా ఆయన ఆఖరికి ఈయన కూడా విలన్ అయిపోయాడా. భయం వేస్తున్న సంపూర్ణేష్ బాబు బుల్లికి కింకరడ్ లాగా ఉంటాడు ఆయన. అలాంటి దీంట్లో బుల్లి రూప రాక్షసుడు లాగా ఉన్నాడు ఆయన. బాబు సంపూర్ణేష్ బాబు చూస్తుంటే షేక్ వచ్చేస్తుంది. పైగా సినిమా తెలంగాణ స్లాంగ్లో అబ్బా ఇది కాదు కావాలా. ఇంకా తెలంగాణ భాషకి, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకి, తెలంగాణ స్లాంగ్కి మొత్తంగా డిమాండ్ పెరిగిపోవాలంతే. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూసి తెలంగాణ స్లాంగ్నే గొప్పగా పొగడాల, తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడుకోవాలంతే ప్రపంచం అంతా. ఇది తెలంగాణ పవర్ అంటే ఇది. కాబట్టి ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడాలి. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందే కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని థియేటర్లో పోయి ఈ సినిమా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మరీ చూస్తాయి ఈ సినిమాని. అందరూ చూడండి, సినిమాని త్వరగా రిలీజ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.